హాయ్ ఎవ్రీవన్. సో కొన్ని బయాలజీ టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ రెస్పిరేటరీ కోషంట్ ఈస్ 1. ప్రోటీన్స్ రెస్పిరేటరీ కోషంట్ ఈస్ 0.9. ట్రైపాల్మిటిన్ రెస్పిరేటరీ కోషంట్ ఈస్ 0.7. ఇక్కడ ట్రైపాల్మిటిన్ అంటే మరి ఏదో కాదండి, అది ఫ్యాట్ అనమాట. ఇక్కడ మనకు కార్బోహైడ్రేట్ తెలుసు, ప్రోటీన్ తెలుసు, ఫ్యాట్ తెలుసు, బట్ ట్రైపాల్మిటిన్ అనేది తెలియదు కాబట్టి సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఫ్యాట్. సో మనకు ఇది రెస్పిరేటరీ కోషంట్ వచ్చేసి 0.7. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. Carbohydrates respiratory quotient is the 1. Protein respiratory quotient is the 0.9. Tripalmitin respiratory quotient is the 0.7. Okay. So మనకి ఇక్కడ 1 glucose molecule is produces 36 ATPs in the presence of oxygen. So it continues the aerobic respiration process. Aerobic respiration process means presence of oxygen. Absence of oxygen means it is anaerobic respiration. In the process of aerobic respiration, 1 glucose molecule produces 36 ATPs. 36 ATPs means this is the energy forms. 36 ATPs అంటే మనకి ఇందులో 1 ATP is equal to how many kilocalories of energy will produces 7.6 kilocalories of energy, or 7600 calories of energy produces. So FADH2 and NADH. FADH2 is equal to 2 ATPs. NADH having the 3 ATPs. Here, so మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్: బైసెక్షువల్ ప్లాంట్స్, కార్న్, కోకోనట్, కారా, కుకుర్బిట్. సో ఈ 4 వచ్చి బైసెక్షువల్ ప్లాంట్స్ అండి. ఇక్కడ మనకు కుకుర్బిటా అంటే కన్ఫ్యూజన్ వద్దు, ఇది ఏంటంటే గుమ్మడి ప్లాంట్స్, గుమ్మడికాయలు, పంకిన్స్ ఉంటాయి కదా, అవి గుమ్మడికాయలు కుకుర్బిటా కిందకి వస్తాయి. వీటిని హెర్బేషియస్ ప్లాంట్స్ అంటాం. హెర్బేషియస్ ప్లాంట్స్ అంటే వీక్ స్టెమ్ ఉంటుంది. ఇట్ టేక్స్ ద సపోర్ట్ ఆఫ్ గ్రౌండ్. ఇట్ స్ప్రెడ్స్ ఆన్ ది గ్రౌండ్ అండ్ గ్రోస్ ది గ్రౌండ్ ఓన్లీ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ద ఫ్రూట్స్. ఎగ్జాంపుల్ ఇస్ ద పంకిన్ ప్లాంట్స్, కుకుర్బిటా. కార్న్, కోకోనట్, కారా, కుకుర్బిటా, దీస్ 4 ప్లాంట్స్ బైసెక్షువల్ ప్లాంట్స్. బైసెక్షువల్ ప్లాంట్స్ అంటే మనకు female reproductive organs, male reproductive organ present in the flowers, male flowers and female flowers present in the same plant known as the bisexual plants. Okay. నెక్స్ట్ నీలకురంజి గురించి ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఈజ్ ఫ్లవరింగ్ టేక్స్ ప్లేస్ వన్స్ ఎవ్రీ 12 years. 12 yearsకి ఒకసారి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మరి మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా సీజనల్గా పూస్తాయి కదా. సో బట్ నీల గురించి మాత్రం ఎవ్రీ 12 yearsకి ఒకసారి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మరి కనిపించే ప్లేసెస్ ఇక్కడ, స్టేట్స్ ఎక్కడ అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు. సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్, స్టోబియోలాంథస్ కుంతియానా. ఓకే. సో నీలకురంజి సైంటిఫిక్ నేమ్ ఈజ్, ఏదైనా స్పెషాలిటీ ఉన్న ప్లాంట్ ఉంటే ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సైంటిఫిక్ నేమ్ ఏంటి? స్టోబియోలాంథస్ కుంతియానా. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరిపే ఆర్గానిజమ్స్ ఏంటంటే ఫిష్, ఫ్రాగ్, ఆల్గే. ఈ 3 కూడా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. అంటే ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద బాడీ ఓన్లీ, నాట్ ఇన్సైడ్ ద బాడీ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఫిష్, ఫ్రాగ్, ఆల్గే. నెక్స్ట్ టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని ఏ ప్లాంట్ని పిలుస్తాం? విచ్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ ద టెర్రర్ ఆఫ్ బెంగాల్? వాటర్ హైసింత్ ఆర్ గుర్రపు డెక్క. స్టెమ్ మోడిఫికేషన్స్ అండ్ రూట్ మోడిఫికేషన్. సో మనకి ఇక్కడ స్టెమ్ మోడిఫికేషన్స్ ఆర్ గ్లాడియోలి, జింజర్, ఆనియన్, పొటాటో. దీస్ ఆర్ స్టెమ్ మోడిఫికేషన్స్. రూట్ మోడిఫికేషన్స్ ఆర్ డాహ్లియా, స్వీట్ పొటాటో, రాడిష్, బీట్రూట్. సో పొటాటో అండ్ స్వీట్ పొటాటో, ఈ 2 కన్ఫ్యూషన్. పొటాటో, స్వీట్ పొటాటో 2 సేమ్ అనిపిస్తుంది కండి. సో చిలగడ దుంపని పొటాటో అంటాము, స్వీట్ పొటాటో వచ్చేసి కందగడ్డ అంటాం. సో
చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో, బంగాళదుంప అంటే పొటాటో. సో ఈ పొటాటో వచ్చేసి స్టెమ్ మోడిఫికేషన్, స్వీట్ పొటాటో వచ్చేసి రూట్ మోడిఫికేషన్. సో ఇది ఇంపార్టెంట్. డాహ్లియా, గ్లాడియోలి ఎక్కువ రిపీట్ అనేది కాదు. గ్లాడియోలి స్టెమ్ మోడిఫికేషన్, డాహ్లియా ఇస్ ద రూట్ మోడిఫికేషన్. క్లియర్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.